క్రీస్తునందు ప్రియమైనటువంటి సోదర సహోదరులకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని మనందరి జీవితాల్లో దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం నుంచి అనేక సత్యాలు, జ్ఞానము, వివేకము మనం నేర్చుకోవడాన్ని బట్టి నేనెంతో సంతోషిస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క ఆడియో మెసేజ్లో అనేక మంది ఈ ఆడియో మెసేజ్ ద్వారా దీవించబడుతున్నారని, ఆశీర్వదించబడుతున్నారని, బలపరచబడుతున్నారని నేను ఆశిస్తున్నాను. మీరు నిజంగా దీవించబడుతున్నట్లయితే, నిజంగా బలపరచబడుతున్నట్లయితే ఈ యొక్క ఆడియో మెసేజ్ని మీరు లైక్ చేస్తూ ఉండండి. అక్కడ లైక్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తుండండి. అలాగే మీ కామెంట్ ఆమెన్ అని చెప్పండి. ఆమెన్ అని టైప్ చేసినప్పుడు మాకు కనబడుతూ ఉంటుంది. అది నాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇలాంటి ఆడియో మెసేజ్లను ఇంకా అనేకం చేయటానికి నాకు ప్రోత్సాహకరంగా ఉంటుందని మీకు మనం చేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది: ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును అనే మాట మనకి కనిపిస్తోంది. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ వచనం ద్వారా మనకేమర్థమవుతుందంటే, దేవుడు మన యొక్క క్రియలను ఆయన లెక్కిస్తాడు అనే సత్యము మనకి అర్థమవుతుంది. చాలామంది దేవుడు చూడట్లేదులే, దేవుడు మనకి కనిపించట్లేదు కదా, ఆయన ఎక్కడ చూస్తాడు అని చాలామంది వారికి ఇష్టానుసారమైనటువంటి పనులు, సమాజానికి వ్యతిరేకమైన పనులు, సంఘానికి వ్యతిరేకమైన పనులు, దేవునికి ఇష్టము లేని పనులు చేస్తూనే ఉంటారు. చేయటానికి ఇతరులను కూడా ప్రోత్సాహం చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్త సుమా. గాడ్ ఈజ్ కౌంటింగ్ ఎవ్రీథింగ్. దేవుడు ప్రతి దాన్ని కూడా లెక్కిస్తున్నాడు. ఆయన ఆ క్రియల ప్రకారంగానే మనల్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ సత్యాన్ని చాలామంది మిస్ అవుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, గాడ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్ దట్ వాట్ వీఆర్ డూయింగ్. మనం ఏం చేస్తున్నాం అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూడట్లేదు లేని కొన్ని చాలామంది వారు మోసపోతున్నారు, కానీ దేవుడు మోసపోడు. కనుక జాగ్రత్తగా గమనించండి. మనం ఏం చేస్తున్నాం ఈ రోజున? దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నామా, లేక దేవునికి విరోధమైన పనులు చేస్తున్నామా? దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నామా, లేక సంఘానికి సమాజానికి ఆమోదయోగ్యమైన పనులు చేస్తున్నామా, లేక వ్యతిరేకమైన పనులు చేస్తున్నామా? ఈరోజు ప్రపంచంలో చూడండి, ఎక్కడ చూసినా సరే దేవునికి ఇష్టం లేని పనులు, అలాగే సమాజానికి వ్యతిరేకమైన పనులు కూడా చేస్తున్న వారే ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు. తద్వారా వారు నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులరా, మన క్రియలన్నీ కూడా దేవుడు లెక్కిస్తున్నాడు. ఈజ్ కౌంటింగ్ ఆల్ యాక్షన్స్ డన్ బై అస్. మనం చేసే పనులన్నీ కూడా ఆయన లెక్కిస్తున్నాడు. దాని ప్రకారంగానే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక ఈరోజు మన పనులు ఏ విధంగా ఉన్నాయి? దేవునికి ఇష్టంగా ఉన్నాయా లేదా, లేక దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయా? ఒకవేళ వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఈ ఆడియో మెసేజ్ ఎవరైతే వింటున్నారో దయచేసి మీరందరూ కూడా మారు మనసు పొందాలని, దేవుని యొక్క మార్గంలోనికి రావాలని, దేవునికి ఇష్టమైన పనులు చేయాలని, ఆ ఇష్టమైన పనులు చేస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని, ఆశీర్వదిస్తాడని ఈ యొక్క ఆడియో మెసేజ్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎక్కడి నుంచి అయినా సరే దేవునికి ఇష్టమైన పనులు, సమాజానికి అనుకూలమైన పనులు మనం చేద్దాం. దేవుని చేత బల నమ్మకమైన దాసుడని మనం పేరు తెచ్చుకుందాం. కనుక గమనించండి, ఎవరు కూడా వ్యతిరేకమైన పనులు చేస్తూ నాశనాన్ని కొని తెచ్చుకోదు. బైబిల్ ఏం చెప్తుందంటే, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అంటే గర్వం ఉన్నవాడు నాశనం అవుతాడని దాని అర్థం. కనుక గర్వం అంటే దేవునికి ఇష్టం లేని పని అది. కనుక గర్వం ఉన్నవాడు వాని క్రియలు దేవుడు లెక్కిస్తున్నాడు, కనుక వాడు దీవించబడ్డాడు. కనుక ఇలాంటి అనేకం ఉన్నాయి. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మన క్రియలు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరు చూడలేదు అని అనుకుంటే మనం మోసపోయినట్టు లెక్క. కనుక దేవుడు చూస్తున్నాడు. మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. దేవుని దగ్గర నుంచి వీ కెనాట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి మనం దేన్ని కూడా మనము దాచలేము.
కనుక దేవుని వైపు తిరగండి, మంచి పనులు చేయండి, దేవుని మార్గంలోనికి రండి, దేవుని కుమారులుగా కుమార్తెలు ఈ లోకంలో జీవించండి, దేవుని చేత దీవించబడమని మిమ్మలను ఈ యొక్క ఆడియో మెసేజ్ ద్వారా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు మీరు తలలో ఉంచి కళ్ళు మూసుకోవాలని మనం చేస్తున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీ సముఖానికి వస్తున్నాము. మా జీవితాలు ఈ గొప్ప దినాన్ని మీరు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. ఈ దినమంతటిలో మీ కృప అనుగ్రహించండి, మేలు చేయని ప్రభువా. మేము చేసే పనులన్నింటిలో, కార్యములన్నింటిలో ప్రభువా మీ కృపా కాపుదలను జయప్రదం చేయమని కోరి ప్రార్థన చేస్తున్నారు. వ్యాపారాలు చేస్తున్నారు, వ్యాపారాలు దీవించండి. ఉద్యోగాలు చేస్తున్నారు, ఉద్యోగాలు దీవించండి. వ్యాపారం లేని వారికి వ్యాపారం దయచేయండి ప్రభువా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి. అవకాశం లేని వారికి అవకాశాలు దయచేయండి. బలహీనులను బలపరచండి ప్రభువా. దేవ, ఎవరైతే రుణ సమస్యలతో బాధపడుతున్నారో వారికి విడుదల దయచేయమని కోరుతున్నాను. ఎవరైతే కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారో వారికి విడుదల దయచేయండి ప్రభువా. ఎవరైతే మానసిక సమస్యల చేత బాధపడుతున్నారో వారిని బలపరచమని కోరుతున్నాను. ఎవరైతే ప్రభువా ఇంకా ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారో దేవా, అలాంటి వారికి గొప్ప విడుదల దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. దేవా, మీ కృప అనుగ్రహించండి, దీవించండి, ఆశ్రయించండి. మా కుటుంబాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగ సమస్తంలో మీ కృప కాపుదలను అనుగ్రహించి జయప్రదం చేయమని, మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని త్వరలో రానయ్యున్నటువంటి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.